రష్యా చమురు ఆదాయాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఆంక్షల బిల్లు అమెరికా సెనెట్లో మరింత ముందుకు కదిలింది. 86-12 తేడాతో సెనెట్ సభ్యులు పెద్ద సంఖ్యలో దాన్ని పరిశీలించేందుకు ఆమోదం తెలపడంతో కీలక దశ దాటింది. ఇందులో నీళ్లు నమలాల్సిందేమీ లేదు. భారత్, చైనాలను దెబ్బకొట్టడం లక్ష్యంగా తయారైన ఈ బిల్లు అమెరికా మిత్రదేశాలకు ఏ అన్యాయమూ చేయదు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ అది కథన రంగంలో కదలడానికి సాయపడుతున్నవి ప్రధానంగా ఆ 2 దేశాలే అంటూ కొందరు సెనేటర్లు మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటి నేరానికి పాల్పడుతున్న ఈ దేశాలకు సరైన శిక్ష విధించే రీతిలో ఈ బిల్లును చక్కగా అతి జాగ్రత్తగా రూపొందించామని వారు వివరించారు. ట్రంప్ సన్నిహితుడు, ఇటీవల రక్తనాళం తెగి అనుమానాస్పద స్థితిలో మరణించిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లు సృష్టికర్త. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఈ బిల్లు ముందుకు కదిలేట్టు చేయడంలో వీరంతా విజయం సాధించారు. కరడుగట్టిన రష్యా వ్యతిరేకి లిండ్సే గ్రాహం స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో జెలెన్స్కీ పాల్గొని ఆయన్ను ఉక్రెయిన్ ఆప్తమిత్రుడిగా, శ్రేయోభిలాషిగా అభివర్ణించారు. రష్యాను ఆర్థికంగా చావు దెబ్బతీయగల ఈ బిల్లు వేగంగా కదులుతున్నందుకు సంతోషిస్తూ దాని సమర్థకులను ఉద్దేశించి ప్రసంగించారు కూడా. సుదీర్ఘకాలం ఈ బిల్లు రూపకల్పనలో కృషి చేసిన గ్రాహం అమెరికా అధ్యక్షుడి అభీష్టానికి అనుగుణంగా ఆయనకు కొన్ని విశేషాధికారాలు కట్టబెట్టే మార్పులు చేర్పులు చేసి ఆయన మద్దతు కూడా సాధించుకున్నారు. రష్యా మీద ఆంక్షల విషయంలో అమెరికా కాంగ్రెస్కు అధికారాలు కట్టబెట్టే కొన్ని నిబంధనలను అధ్యక్షుడి అనుగ్రహం కోసం నీరుగార్చారు, కానీ ఇంతలోనే కన్నుమూశారు. గ్రాహం మరణానంతరం ఈ బిల్లులో మరిన్ని మార్పులతో పాటు సుంకాల తీవ్రత కూడా తగ్గింది. అధ్యక్షుడికి పూర్తి అనుకూలంగా ఉన్న ఈ బిల్లును సమర్థించడానికి ఎక్కువ మంది డెమోక్రాట్లు ఇప్పటివరకు సందేహిస్తూ వచ్చారు. 62 మంది సంతకాలు చేసిన ఈ బిల్లుకు ఇప్పుడు 86 మంది పచ్చజెండా ఊపడం ఉక్రెయిన్కు మహదానందాన్ని కలిగిస్తోంది. పార్టీలకు అతీతంగా అమెరికా తన పక్షాన ఉన్నదని అది చెప్పుకోవచ్చు. యుద్ధరంగంలో వీరంగాలు వేస్తున్న రష్యా ఈ బిల్లు దెబ్బకు విలవిల్లాడిపోతుందని రష్యన్ కులీనులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులన్నీ కుప్పకూలి రష్యా కథన రంగాన్ని విడిచి పారిపోతుందని ఉక్రెయిన్ ఆశ. ఏడాది క్రితం ఓవల్ ఆఫీస్లో ట్రంప్తో చీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న జెలెన్స్కీతో ఈ పర్యటనలో అదే చోట ట్రంప్ ఎంతో చక్కగా మాట్లాడి ఆయుధాలు, పేట్రియాట్ మిసైళ్ల తయారీ గురించి మాట్లాడడం ఉక్రెయిన్కు ఆనందం కలిగిస్తోంది. రష్యా ఆయిల్ డిపోలు, రిఫైనరీలు, రవాణా కేంద్రాల మీద భారీగా విరుచుకుపడుతూ దాని ఇంధన శక్తిని నిర్వీర్యపరిచేందుకు ఉక్రెయిన్ శతదా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ బిల్లు ముందడుగు వేసింది. 500% టారిఫ్తో రష్యాను నేరుగా శిక్షించడమే కాక దాని నుంచి భారీగా చమురుకొంటున్న 5 దేశాలు, మరి ముఖ్యంగా చైనా, భారత్లను ఈ బిల్లు దారికి తీస్తుంది కనుక డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రయత్నించినా లొంగని వ్లాదిమిర్ పుతిన్ గిలగిల్లాడుతూ చర్చలకు దిగి వస్తారని ఈ బిల్లు సమర్థకుల నమ్మకం. గతేడాది ఆగస్టులో పుతిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నందుకు భారత్పై అదనంగా 25% సుంకాన్ని ట్రంప్ విధించారు. భారత్పై మొత్తం సుంకాలు ఏకంగా 50%కి చేరాయి. ఈ చర్య మిత్రదేశాల మధ్య వాణిజ్య చర్చలు ముందుకు సాగకుండా ఆగిపోవడానికి కారణమైంది కూడా. అంతలోనే ట్రంప్ స్వయంగా ఆరంభించిన ఇరాన్ యుద్ధం మొదలై యావత్ ప్రపంచం అనిశ్చితిలో జారుకోవడంతో అధ్యక్షుల వారే మళ్లీ మినహాయింపులు ప్రకటించారు. ఆ తర్వాత వాటిని కాదనడమే కాక ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కొత్త బిల్లుతో దేశాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతున్నారు. లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఇంకా చాలా దశలు దాటాల్సి ఉన్నప్పటికీ దాని సమర్థకులు ఆశిస్తున్నట్లుగా సెప్టెంబర్ నాటికి అది ఆచరణలోకి వస్తే ట్రంప్ చేతిలో వజ్రాయుధమే అవుతుంది. మొత్తం ముడిచమురు దిగుమతుల్లో సగానికి సగం రష్యా నుంచే చేసుకుంటున్న భారత్కు ఇది అసలే కష్టకాలంలో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది. చౌకగా దొరుకుతున్న రష్యా చమురుని బాగా తగ్గించుకొని అమెరికా నుంచో, అది అమ్మి పెడుతున్న వెనిజువెలా నుంచో చమురు దిగుమతులు పెంచుకోవాల్సి వస్తుంది. సుంకాల శాతం అధ్యక్షుడి విచక్షణ మీదే ఆధారపడి ఉంది కనుక టారిఫ్ వారిలో ఆరితేరిన ట్రంప్కు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భారత్ను లొంగదీయడానికి ఇది ఉపకరించవచ్చు.